నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే 35, 36, 38 వార్డులకు వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా వైసీపీ నేత వేతముక్కల బాలమురళీరెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం రాత్రి వార్డు నాయకులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచి మనసున్న వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని, కావలి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కిందన్నారు. మంచి ముఖ్యమంత్రి మళ్ళీ మనకు రావాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డిని, కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్యాను గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతోటి గెలిపించుకోవాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు గుడ్లూరు మాలియాద్రి, ఏగూరు చిన్నపుల్లయ్య, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా 35, 38, 36 వార్డులకు పరిశీలకులుగా వేతముక్కల మురళీరెడ్డి గారిని, అదేవిధంగా కుందుర్తి శ్రీనివాసులైన నన్ను నియమించడం జరిగింది. కానీ వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేసి మనం ప్యాను గుర్తుకు ఓట్లు వేయించుకోవాలా అనే నిర్ణయంతో 3 వార్డులను కూడా చాలా జాగ్రత్తగా రావటం జరిగింది. అయితే 36లో సమాధి రవి, సాయిలు, అబ్రహం, రమేష్, ఇంకా కరీము, ఇంకా పిలకాయలు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున అందరూ ఎంతో కృషి చేశారు. రేత్రి పగలు రోజు మాతోటి నైట్ 2 గంటల దాకా మాతోటే ఉండి ప్రతి గడప గడప ఒకటికి 20 సార్లు ప్రతి గడప గడపకు దొక్కినందుకు వాళ్ళందరికి కూడా లీడర్లుగా వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. అయితే మనం ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది, అవతరాలు కూడా చెప్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అనే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే మనకి ఏ అవ్వకి పెన్షన్ ఇవ్వాలన్నా ఇంటికి వచ్చేవాడు. మనం చూసాం. ఇప్పటికి ఒక్క నెల వ్యవధిలోనే పెన్షన్ బ్యాంకుకి పోయి తెచ్చుకోవాలా, అది చంద్రబాబు నాయుడు వస్తే వస్తుందో రాదో తెలియదు, ఉన్న పెన్షన్లు తీసేస్తానంటున్నాడు. పేద పిల్లకాయలు, మన పిల్లకాయలు ఏదైనా హాస్టల్లో చదువుకుంటేనో స్కూల్లో చదువుకుంటేనో మన పిల్లకాయలకు కూడా అమ్మఒడి తీసేస్తానంటున్నాడు, వాలంటీర్లు తీసేస్తానంటున్నాడు, సచివాలయం తీసేస్తానంటున్నాడు. అందుకని మనకు పేదవాళ్ళకి మనకేమి డబ్బు లేదు, ధనం లేదు. మనం ఏదో మన జన్మేందో మనకు తెలుసు, మన పరిస్థితులు ఏందో, మన పేదరికం మనకు తెలుసు. మహానుభావుడు గతంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అని ఒక పెట్టిన తర్వాతే మనం అక్కడక్కడ ఏదైనా పెద్దది ₹1,00,000 లోపల పెద్దది ఏదైనా వస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ పెట్టాడు రాజశేఖర రెడ్డి. తనయుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా ఆలోచించి ఇప్పుడు మహిళలు మనం చూస్తూ ఉన్నాం, పొదుపు గ్రూపులు చూస్తూ ఉన్నాం, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారని మోసం చేశాడు. ఈరోజు పొదుపు గ్రూపులు ఏ విధంగా ఉన్నామో మనకు తెలుసు. ముఖ్యంగా మహిళలు ఆలోచించాలా, మహిళమ్మ తల్లులు ఆలోచించాలా. ప్రతి ఒక్కళ్ళు మనం చాలా జాగ్రత్తగా, మనకు ఏదో వాటికి తొందరపడి వాళ్ళు ఎవరో వచ్చారు వస్తే డబ్బులు ఇస్తే తీసుకోండి తప్పి వాళ్ళ విధానం మనకు తెలియదు. కానీ దేనికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది. పేదోడికి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డికి వేయాలా.
జగన్మోహన్ రెడ్డికి వేయాలా. అయితే మనకిక్కడ లోకల్గా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మనకిక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలా. ఎమ్మెల్యే కావాలంటే మన ఒక్కళ్ళం కూడా ప్రతి ఒక్కళ్ళవి మన ఎమ్మెల్యే ఎట్లాంటాడో మన అందరికీ తెలుసు. ఎవరు పోయినా ఏమన్నా, ఏం తమ్ముడు, ఏమక్క, ఏం చెల్లి, ఏమవ్వ అని మనందరిని కూడా పలకరించే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి మన రామ్ ప్రతాప్